హలో ఎవ్రీవన్. ఈరోజు మరో కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. హియర్ ఈజ్ ది రివ్యూ ఆఫ్ విశ్వనాథ్ అండ్ సన్స్ స్టారింగ్ సూర్య, మమిత అండ్ డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి. ఫస్ట్ మూవీ విషయానికి వచ్చేసరికి మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇట్ ఈజ్ అన్ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఫిలిం. ఇక కథ విషయానికి వచ్చేసరికి సూర్య అంటే మన విశ్వనాథ్ 40+ వచ్చినా ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఉంటాడు. కూర్చుని తిని తరగని ఆస్తి ఉన్న మన విశ్వనాథ్ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. అండ్ అతను ఒక ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్. వాళ్ళ మదర్ అయిన రాధిక తమ వంశానికి వారసుడు కావాలని కోరుతుంది కొడుకుని. ఈ విషయాన్ని విన్న మన హీరో తన వంశానికి ఎలాగైనా వారసుడిని ఇవ్వాలని తను ఒక సరోగసి ద్వారా ఒక కొడుకుని తెచ్చుకుంటాడు. అనుకోకుండా ఒకరోజు ఆ బాబుకి హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దాని వెనకాల ఉన్న ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి డాక్టర్ని కలిస్తే ఆ అబ్బాయికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలని అంటారు. కానీ అది చేయాలి అంటే తన ఓన్ మదరే కావాలి అని చెప్తారు. ఇక మన హీరో ఆ బిడ్డకి జన్మనిచ్చిన ఆ మదర్ ఎవరైనా వెతుకుతుండగా తను మమ్మిత అని తెలుసుకుంటాడు. సో ఇక ఆ తర్వాత ఏమైంది అన్నది ఈజ్ రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. అసలు మన సూర్య మ్యారేజ్ చేసుకోకుండా ఎందుకు అలానే ఉన్నాడు, తనకు ప్రపోజ్ చేసిన మమితాని కూడా ఎందుకు అవాయిడ్ చేస్తూ రిజెక్ట్ చేశాడు అనేది మనం తెలుసుకోవాలి. మనకు ట్రైలర్ చూపించే విధంగానే ఈ స్టోరీ ఉంటుంది, అంతేగాని కొత్తగా ఏమీ మనకు అనిపించదు. సింపుల్ స్టోరీ అయినా చాలా ఎమోషనల్గా ఫ్యామిలీ డ్రామాను జోడించి బాగా తెరకెక్కించారు మన వెంకీ అట్లూరి. ఇక యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి యాజ్ ఎక్స్పెక్టెడ్ సూర్య చాలా బాగా నటించాడు. అండ్ మమిత కూడా చాలా బాగా నటించింది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే చాలా సీన్స్ ఎమోషనల్గా అండ్ ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ చాలా బాగా నడుస్తుంది అండ్ యాక్టింగ్ పరంగా ఇద్దరు బాగా నటించారు. అండ్ మైనస్ పాయింట్స్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం చాలా బాగుంది ఈ మూవీలో. అండ్ ఇక ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిలిం. అండ్ ఈ ఫిలింకి నేను ఇచ్చే రేటింగ్ 4.5 out of 5.